ఈ కథ ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం, అనుగ్రహం ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో స్వయంగా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వారికి కలుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప. శబరిమల అడవుల్లో ఒక దైవ శక్తిగా కూర్చున్నాడు. ఆయన రూపం తపస్సుతో నిండినది. ఆయన చూపు ధర్మంతో నిండినది. ఎందుకు ఈ మహాయోగి పర్వతంపై నివసిస్తున్నాడు? ఎందుకు ఆయనను బ్రహ్మచారి అంటారు? ఎందుకు స్త్రీలు ఆయన ఆలయానికి వెళ్ళకూడదు అంటారు? ఇవాళ మనం వినబోయేది అయ్యప్పుని జన్మ రహస్యం, ఆయన వాగ్దానం మరియు ఆయన మహిమలు. కథ ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కథ మొత్తం విన్న తర్వాత, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత, ఈ వీడియో మీకు నచ్చితే, నేను ఈ కథ చెప్పే విధానం మీకు నచ్చుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా కథ ప్రారంభిద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. కాలక్రమంలో దుష్టశక్తులు పెరిగాయి. మహిషాసురుడి సోదరి మహిషి అనే రాక్షసి భూమిని భయపెట్టింది. ఆమెకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన వాడే ఆమెను సంహరించగలడు. అది అసాధ్యమని అనుకున్నారు దేవతలు. కానీ ఒకరోజు మహావిష్ణువు మోహిని రూపంలో ఉన్నప్పుడు శివుడు ఆమెను దర్శించగా దైవ సంకల్పంతో ఒక దివ్య శిశువు జన్మించాడు. దేవతలు ఆ శిశువును శివ విష్ణువు సంతానమని పిలిచారు. అతనే మన అయ్యప్ప స్వామి. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు. ఆ శిశువు అదే బాల్య రూపంలో ఉన్న మన అయ్యప్ప స్వామి. పాండ్యరాజ రాజశేఖరుని భవనానికి దగ్గరలో కనపడ్డాడు. రాజు పిల్లల్లేక నిరాశలో ఉన్నాడు. ఆ శిశువును చూసి దైవవరంగా భావించి దత్తపుత్రుడిగా స్వీకరించాడు. ఆ శిశువు గొంతులో ఒక మణి మెరుస్తుండటంతో అతనికి పేరు పెట్టారు మణికంఠుడు అని. మణికంఠుడు చిన్నప్పటి నుంచి శాంత స్వభావి, ధర్మమయుడు. బాల్యంలోనే తపస్సు, సత్యం, క్షమ, దయ, నియమం నేర్చుకున్నాడు. అతన్ని చూసిన వారు ఇతనిలో దైవత్వం ఉంది అని ఆశ్చర్యపోయేవారు. కాలక్రమంలో మహిషి రాక్షసి పాండ్యరాజ్యంపై దాడి చేసింది. అప్పుడు మణికంఠుడు కేవలం 12 ఏళ్ల వయసు. కానీ శివ విష్ణువు శక్తులు సమ్మేళనం కావడంతో అతడు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం మహత్తరమైంది. మహిషి తన రూపాన్ని మారుస్తూ మాయలు చేసింది. కానీ మణికంఠుడు స్వామియే శరణం అనే జపంతో ఆమెను సంహరించాడు. అప్పుడు దేవతలు ఆకాశంలో పూల వర్షం కురిపించారు. అది అయ్యప్పుని ధర్మశాస్త్ర రూపంలో సాక్షాత్కారమైన క్షణం. మహిషిని సంహరిస్తున్న క్షణంలో ఆమె తన అసలు రూపాన్ని గుర్తు చేసుకుంటుంది. మహిషి ఎవరు అంటే, పురాణాల ప్రకారం ఆమె మునపటి జన్మలో లీల. ఆమె ఒక దేవకన్య. ఆమెకు ధర్మశాస్త్రుడు అయ్యప్పుని పూర్వావతారం పట్ల అమితమైన భక్తి ఉండేది. ఆ భక్తి అంత శక్తివంతమైంది అంటే, దేవకన్య తన మనసులో శాస్త్రుని ఇంతగా కోరింది. కానీ దైవ నియమాల ప్రకారం దేవుని పట్ల భక్తి శుద్ధమైన ప్రేమ కావాలి, భౌతిక కామం కాదు. అలా ఆ ప్రేమలో కొంచెం లౌకికత చేరడంతో ఆమెకు శాపం వచ్చింది. నీవు రాక్షసి రూపంలో భూమికి పోవాలి, నిన్ను విముక్తి చేయగలిగేది ధర్మశాస్త్రుడే అని. ఇలా లీల మహిషి రూపంలో భూమిలో అవతరించి రాక్షసి రూపంలో అందరినీ భయపెట్టసాగింది. మణికంఠుడు మహిషిని సంహరించాడు. ఆ క్షణంలో ఆమె అసలు రూపం ఆమె గుర్తు చేసుకుంటుంది. అయ్యప్పుని పాదాల వద్ద క్షమాపణ కోరింది. స్వామి, నీవే నా భర్త కావాలని పూర్వజన్మలో కోరిక పెట్టాను. ఇప్పుడు నీవే నన్ను విముక్తి చేశావు. దయచేసి నా కోరికను నెరవేర్చు అని ఆమె అనగా, అప్పుడు అయ్యప్పుడు శాంతస్వరంతో అన్నాడు, లీల, నా ఈ అవతారం ధర్మస్థాపన కోసం. వివాహం నా జీవన మార్గంలో భాగం కాదు. కానీ నీ కోరికను తిరస్కరించను. నా దర్శనం కోసం కొత్తగా భక్తులు రాకుండా ఉన్న రోజునే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. అంతవరకు నీవు ఈ శబరిమల సమీపంలోని మలయపురంలో నివసించు. భక్తులు వస్తే
నీవు సంతోషించు. కొత్త భక్తుల రాకను ఇక్కడ నుండి వీక్షించు. ఎందుకంటే నా బ్రహ్మచర్యం కొనసాగుతున్న సంకేతం అది. నా భక్తులు రాకుండా ఉన్న రోజుని నిన్ను వివాహం చేసుకుంటాను. ఆ రోజు వరకు నీవు ఈ శబరిమల సమీపంలోని మలయపుర ప్రాంతంలో వాసం చేయాలి. భక్తుల రాకను నేను స్వీకరించే శక్తికి చిహ్నంగా. ఇదే అయ్యప్పని పురాణ వచనం. ఈ వచనం అర్థం ఏంటంటే, అయ్యప్ప చెప్పిన మాటలు భక్తులు రాకుండా ఉన్న రోజుని నేను వివాహం చేసుకుంటాను అన్న మాటలో లోతైన ఆధ్యాత్మిక భావం ఉంది. భక్తులు రాకుండా ఉండడం అంటే మానవ భక్తి అంతమవ్వడం, అంటే ధర్మం క్షీణించడం. అందువల్ల అయ్యప్పని వివాహం జరగడం అంటే లోక ధర్మం లయమవడం అని అర్థం. అంటే ఇప్పటికీ ఏటా కోట్లాది భక్తులు శబరిమలకి వస్తున్నారు అంటే అయ్యప్పని భక్తి ఎప్పటికీ తగ్గలేదు అని అర్థం. అందుకే ఆయన ఇప్పటికీ బ్రహ్మచారి రూపంలోనే ఉన్నాడు. అది ఆత్మ బ్రహ్మచర్యం, దైవ నియమానికి శాశ్వత నిబద్ధత. అయ్యప్పని వాగ్దానం తరువాత మహిషి తన దివ్య రూపమైన లీలగా మారి మలయపురంలో స్థిరపడింది. ఆమె అక్కడ మలయపురత్తమ్మగా పూజలందుకుంటుంది. ఆమె అక్కడ భక్తుల రాక కోసం ఎదురు చూస్తోంది. ప్రతి సంవత్సరం అయ్యప్పని యాత్ర ముగిసిన తరువాత మలయపురత్తమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. అది లీలకు అయ్యప్పని వాగ్దానం గుర్తుగా పూజింపబడుతుంది. అయ్యప్పని తత్వం ఏంటంటే, ధర్మం ఉన్నంతకాలం నేను బ్రహ్మచారి, భక్తి కొనసాగినంత కాలం నేను శబరిమలలో ఉంటాను. భక్తులు నన్ను మరచిన రోజే నా వివాహం జరుగుతుంది. ఇది అయ్యప్పని అసలు వచనం, పురాణ సారాంశం. అయ్యప్పని బ్రహ్మచర్యం అంటే శరీర నియమం కాదు, అది మనసు, ఆత్మ, ధర్మంపై సంపూర్ణ నియంత్రణ. లీల అంటే భక్తి రూపం. ఆయన దైవమైతే లీల భక్తి. దైవం భక్తిని కలుసుకునేది భక్తి నిర్మలమైనప్పుడు మాత్రమే. అయ్యప్ప స్వామి ఇలా అంటాడు, భక్తి నన్ను బంధిస్తుంది, కోరిక నన్ను దూరం చేస్తుంది. అయ్యప్ప స్వామి మనకు చెప్పిన మాటల్లో అర్థం ఉంది. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు శబరిమల పర్వతం ఎక్కుతూ స్వామియే శరణమయ్యప్ప అంటారు. అదే భక్తితో మన మనస్సులో ఆయనను నిలబెట్టుకోవడానికి. కథ ఇంకా పూర్తవలేదండోయ్, ఇంకా ఉంది, వినండి. మహిషి సంహారం పూర్తయ్యాక అయ్యప్పుడు తన వచ్చిన పని పూర్తయింది అని చెప్పి రాజశేఖరుడితో చెప్పాడు. అయ్యప్ప ఇలా అన్నాడు, తండ్రి, నా అవతారం ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చింది. నేను శబరిమల పర్వతంలో స్థిరపడతాను, అక్కడ భక్తులందరినీ ఆహ్వానిస్తాను. అలా అయ్యప్ప స్వామి శబరిమల పర్వతానికి వెళ్ళి ధ్యానముద్రలో స్థిరపడ్డాడు. అదే నేటి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, మహిళలు ఎందుకు శబరిమలకు వెళ్ళకూడదు అని. ఇది ఎప్పటి నుంచో చాలా తప్పుగా అర్థం చేసుకున్న అంశం. ఇది స్త్రీలపై నిషేధం కాదు, ఇది ఆధ్యాత్మిక నియమం. ఈ ప్రశ్నకు సంబంధించి సైన్స్ ప్రకారం చూస్తే కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఆధ్యాత్మిక విషయం మాత్రమే చెప్తున్నాను. అయ్యప్పుడు నిత్య బ్రహ్మచారి, అంటే ఆయన ఆత్మ ధ్యానంలో ఉంది, లౌకిక సంబంధాలకు దూరం. మహిషి అంటే లీల కూడా ఆయనను భర్తగా ఎదురు చూస్తూ మలయపురంలో ఉంది. అందుకే వయసు 10 నుండి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు, ప్రజల శక్తి ఉన్న వయసు ఈ ఆలయానికి వెళ్ళకూడదని నియమం ఏర్పడింది. ఇది స్త్రీ ద్వేషం కాదు, ఇది ఒక పవిత్ర యోగ నియమం. భక్తి శక్తి క్షీణించకుండా ఉండటానికి, లీల భక్తి పవిత్రంగా నిలబడటానికి, అయ్యప్ప బ్రహ్మచర్యం నిలుపుకోవడానికి. ఒక మాటలో చెప్పాలంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, ఆయన తపస్సు, యోగి శక్తి, ప్రపంచానికి శాంతి ఇవ్వడమే లక్ష్యం. అందుకే ఆయన్ని తన ప్రత్యేక రూపంలో దర్శించుకునే ఆచారం వేల ఏళ్లుగా కొనసాగుతుంది. ఇందులో ఎవరి తప్పు లేదు, ఎవరి మీద ఎలాంటి నిషేధం కూడా కాదు. ఇది కేవలం తపస్సు ఉన్న ప్రాంగణంలో శక్తుల సమతుల్యతను కాపాడే ఆధ్యాత్మిక నియమం. ఎలా గర్భగుడి ప్రవేశానికి కొన్ని శాస్త్రీయ నియమాలుంటాయో, అలానే శబరిమల అరణ్యంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం యోగ స్థలం, ప్రాణశక్తి స్థలం. అక్కడున్న శక్తి బ్యాలెన్స్ కాపాడేందుకు పూర్వీకులు పెట్టిన ఆచారం ఇది. అయ్యప్ప స్వామి భక్తులలో స్త్రీ పురుష తేడా చూడడు, అందరి మనసును మాత్రమే చూస్తాడు.
భక్తి గుండెల్లో ఉంటే ఎవరైతే నిజంగా ఆయనను పిలుస్తారో వారి అందరికీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఇస్తాడు. శబరిమలకి వెళ్తారా లేదా ఇంట్లోనే స్వామిని పూజిస్తారా? ఎక్కడ ఉన్నా ఒక్కటే, స్వామియే శరణమయ్యప్ప. మలయపురత్తమ్మ లీలా రూపం అక్కడ ఎదురు చూస్తున్నందున శబరిమల దేవాలయంలో ప్రజల శక్తి ఉన్న అంటే 10-12 నుండి 50 ఏళ్ల వయసు స్త్రీలు వెళ్లరాదు అని ఆచారం ఏర్పడింది. ఇది స్త్రీలకు నిషేధం కాదు, ఇది ఒక పవిత్ర శ్రద్ధ నియమం. అయ్యప్ప భక్తి అంటే కేవలం దేవాలయ దర్శనం కాదు, మనస్సు, మాట, ఆత్మ అన్ని శుద్ధి చేయడం. భయంతో గాని మనసు నొప్పితో గాని కాదు, శుద్ధమైన ఆత్మతో తత్వమసి అనుభవించడం. భక్తులు 41 రోజుల మాలధారణ చేస్తారు. మాంసం, మద్యం, కోపం, కామం అన్నిటిని విడిచిపెట్టి స్వామి మాల ధరించి తత్వమసి అనే తత్వాన్ని అనుభవిస్తారు. నీవు నేనే, నేనే నీవు, అది అయ్యప్పుని నిజమైన సందేశం. అంటే భక్తుడు అయ్యప్పుడే అవ్వాలి, ఆయనను వెలుపల కాదు మనలో చూడాలి. స్వామి మాల అంటే కేవలం నల్లదారం కాదు, ఇది నియమం, నిబద్ధత, నిష్ఠ యొక్క గుర్తు. 41 రోజులు మనస్సును, మాటలను, ఆలోచనలను పవిత్రం చెయ్యాలి. అడవుల్లో, పర్వతాల మధ్య, వర్షంలో, చీకటిలో భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ నడుస్తారు. కొంతమంది చెప్తారు, మా మార్గం మధ్యలో ఒక వెలుగు కనపడింది, ఒక సువాసన వచ్చింది, ఒక శక్తి మనల్ని గైడ్ చేసింది. ఇవి అన్నీ అయ్యప్ప స్వామి స్వయంగా భక్తులకిచ్చే ఆశీర్వాదాలే. అయ్యప్ప స్వామి చెప్తాడు, నీ లోపలి నేను ఉన్నాను. నీ కోపం అంటే మహిషి, నీ ధర్మం అంటే నేను. నన్ను గెలవాలంటే నీ లోపల ఉన్న రాక్షసుని జయించు. శబరిమల యాత్ర అంటే పర్వతం ఎక్కడం కాదు, మీ లోపల రాక్షసుని జయించడం. అంటే కోపం, ద్వేషం, అసూయ వీటిని జయించడం. ఇది మనసు మరియు ఆత్మయాత్ర. స్వామియే శరణమయ్యప్ప. ఈ మాటలో సత్యం, నమ్మకం, శాంతి, ప్రేమ ఉన్నాయి. ఈ ఒక్క మాటలోనే శరణాగతి, నమ్మకం, జ్ఞానం, భక్తి అన్నీ ఉన్నాయి. ప్రతిసారి ఆ మాట పలకగానే మనలో ఒక వెలుగు వెలుగుతుంది. అయ్యప్ప స్వామి దగ్గరకు వెళ్ళేది అడవుల నుండి కాదు, మీ హృదయం నుండి అయ్యుండాలి. శబరిమలకు వెళ్ళటానికి శరీర ప్రస్థానం కావాలి, కానీ స్వామి శక్తిని అనుభవించడానికి మనసులో ఒక్క క్షణం చాలు. స్వామి ఎప్పుడు దూరంలో ఉండే దేవుడు కాదు, పిలిచిన ప్రతిసారి వెంటనే స్పందించే కరుణామయుడు. మన కష్టం, మన విశ్వాసం, మన ప్రార్థన ఏది చిన్నదైనా స్వామి వినలేనిది ఏదీ లేదు. ప్రతి అడుగు స్వామియే శరణమయ్యప్ప అని అనుకుంటూ వేస్తే ముందున్న మార్గం స్వతహాగా ప్రకాశిస్తుంది. స్వామి దగ్గరకు చేరడానికి ఒకే ఒక పదం ఉంది, నిజమైన భక్తి. భక్తి ఉన్న చోట స్వామి ఉంటాడు, స్వామి ఉన్న చోట సమస్యలు ఉండవు. అందుకే మనం ఒక్కసారి మన హృదయంతో, ప్రేమతో, వినయంతో పిలుద్దాం, స్వామియే శరణమయ్యప్ప అంటే చాలు. ఆయన శక్తి మన జీవితం మొత్తం మారుస్తుంది. మరి ఈ కథ విన్నారు కదా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా అయ్యప్ప స్వామి భక్తులేనా? అయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. కామెంట్ లో ఈ కథని నేను ఎలా చెప్పాను అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరెన్నో భక్తి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ గా వస్తాయి. ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.